వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. హాయ్ గైస్, ఇవాళ నేను గుత్తొంకాయ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఒక బాండీ తీసుకొని దానికి కావాల్సినవి మిర్చి, పచ్చనపప్పు, జీలకర్ర, ధనియాలు కొన్ని తీసుకోవాలి. తీసుకొని అన్నీ బాండీలో వేసి కొంచెం ఆయిల్ కూడా వేసి వేయించాలి. ఒక 5 minutes పాటు వేయించి వాటిని ఆరబెట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకొని తర్వాత అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో ఉల్లిపాయలు, మనం మిక్సీ చేసిన పొడి, మళ్ళీ చింతపండు మనం ఏదైతే నానబెట్టామో దాన్ని పిండి పోయాలి. పిండి దానిలో వంచాలి. ఉంచాక దాని అన్నిటినీ ఒకసారి కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక మనం వంకాయలు తీసుకొని వాటికి పైన తొడాలు ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేయాలి కింద వాటిని. ఆ తర్వాత వాటన్నిటిని ఒకసారి కలబెట్టుకొని ఆ వంకాయలు తీసుకొని ఆ వంకాయల్లో మనం ఏదైతే కలబెట్టుకున్నామో ఆ పొడిని వాటిల్లో పెట్టాలి. పెట్టాక మనము ఒక కడాయి తీసుకొని ఆ కడాయి పొయ్యి మీద పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో తిరమత గింజలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని కరివేపాకు అన్నీ వేసుకొని తర్వాత మనం ఏదైతే వంకాయలు పెట్టుకున్నామో పొడి వేసుకొని ఆ వంకాయలన్నిటిని వేసేసి మిగిలింది ఏదైతే ఉందో ఆ ఉల్లిపాయలు అది కూడా దానిలో వేసి మగ్గనివ్వాలి. ముక్క మెత్తగా వచ్చేంత వరకు మగ్గనిచ్చి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.